ధనుస్సు రాశి జాతకులకు శని ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరము అంటే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక అర్ధాష్టమ స్థానం అవుతుంది. అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానము ప్రతికూలమైనటువంటి స్థానం. అంటే 4వ స్థానంలో సంచరించడం మూలకంగా మనకు నెగిటివ్ ఎఫెక్ట్ అనేది శని మూలకంగా ఉంటుంది. అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో శని మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆ 2.5 సంవత్సరాలు మొత్తం కూడాను ఒకే రకమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. అందులో మళ్ళీ నక్షత్రాలు మారుతుంటాడు. ఆ నక్షత్రాలు మారడం మూలకంగా ప్రభావం లోపల కూడాను మనకు తేడా వస్తుంది. ఆ డిఫరెన్స్ మూలకంగా ఈ జాతకులకు కూడాను ఫలితాలలో కొంత మనకు వైవిధ్యం కనబడుతుంది. అంటే ఈ 2.5 సంవత్సరాలు ఒకే రకంగా దుష్ప్రభావాన్ని ఇవ్వడు ధనుస్సు రాశి వారికి. ప్రారంభంలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి 13 మాసాల 10 రోజులు ఉంటాడు. తదనంతరం మళ్ళీ రేవతి నక్షత్రంలోకి ప్రవేశించి అక్కడ కూడాను సుమారుగా 13 మాసాల 10 నెలలు ఉంటాడు. అంటే 1వ పాదంలో సుమారుగా 3 మాసాల 10 రోజులు ఉంటాడు. 2వ నక్షత్రం ఉత్తరాభాద్రలో 13 మాసాల 10 రోజులు ఉంటాడు. మళ్ళీ రేవతి నక్షత్రంలో ఆన్ యావరేజ్ 13 మాసాల 10 రోజులు ఉంటాడు. మొత్తం కలుపుకున్నట్టయితే మనకు 30 మాసాలు అవుతుంది. అంటే 30 మంత్స్ ఈ అర్ధాష్టమ స్థానంలో అంటే మీనరాశిలో ఉంటాడు ఆన్ యావరేజ్గా. కాబట్టి ఈ 30 మాసాల వ్యవధి లోపల ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవు. అర్ధాష్టమ స్థానము దుస్థానమే. ధనుస్సు రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలే ఉంటాయి. అయితే చతుర్థ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ముందు తెలుసుకొని దానిపైన ఫోకస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ఫలితాలు ఏ విధంగా మనకు మారుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీకు విశ్లేషించి నేను చెప్తాను. ఈ అర్ధాష్టమ స్థానంలో శని సంచరిస్తున్నటువంటి సమయంలో ముఖ్యంగా తల్లిదండ్రులతో మనస్పర్ధలు, ఇంటి వాతావరణము ఇబ్బందికరంగా ఉండడము, ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడాను వైషమ్యాలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు బాగా అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు మనకి అవసరము ఉండదు, కానీ దాన్ని తాత్సారం చేయడము, దాని గురించి మనము ప్రతి క్షణం కూడాను ఆలోచించడము, దాని గురించి చర్చించడము, ఇలాంటి వాటి మూలకంగా వృధా కాలయాపననే కాకుండా అనవసరమైనటువంటి వైషమ్యాలను మీరు కొని తెచ్చుకునేటువంటి వాళ్ళు అవుతారు. ఇక ముఖ్యంగా 4వ స్థానంలో ఉన్నప్పుడు అనాలోచిత పెట్టుబడులను క్రియేట్ చేస్తాడు. అంటే బ్లైండ్గా మీరు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆలోచించకుండా ఏదో ఎవరో చెప్పడము, వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేయడము, ఇందులో పెట్టుబడి పెట్టండి 5 రేట్లు వస్తుంది 10 రేట్లు వస్తుంది అని చెప్పగానే మీరు గుడ్డిగా నమ్మేటువంటి స్వభావాన్ని ఈ చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఆ శనీశ్వరుడు ఇస్తాడు. తద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రయాణాల మూలకంగా అలసట, వృధా ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా మీకు అలసట, అనారోగ్య సమస్యలు, ఖర్చులు పెరగడము, చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు ఏర్పడము, ఇవన్నీ కూడాను మీకు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వాహనముల మూలకంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు
ఫ్రీక్వెంట్గా వాహనంలో రిపేర్స్ రావడం, కొత్త వాహనము కొన్నప్పటికీ ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తడం, తద్వారా మనకు ఫోర్స్డ్గా రిపేర్స్ చేయవలసినటువంటి స్థితి ఏర్పడడం, ఇలాంటివి వాహనాల మూలకంగా ప్రయాణాల మూలకంగా కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. వీటన్నిటి మూలకంగా మానసికంగా మీకు అస్థిరత ఏర్పడుతుంది. అంటే అసౌకర్యంగా ఫీల్ అవుతారు మీరు. ప్రతి విషయం లోపల కూడాను ఏదో ఒక బర్డెన్గా మీరు పనిచేస్తున్నటువంటి ఒక ఫీలింగ్ అనేది మీ లోపల శనేశ్వరుడు క్రియేట్ చేస్తాడు. కనుక ఆలోచనను మీరు చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇక చేయవలసినటువంటి పనులు మీరు ప్రారంభిస్తారు, బ్లైండ్గా ప్రారంభిస్తారు, పూర్వాపరాలను తెలుసుకోకుండా కార్యక్రమాలను చేపడతారు. ప్రారంభించడం మూలకంగా ఏమవుతుంది, నష్టాలు వాటిల్లేటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రద్ధ చూపకుండా అశ్రద్ధతో మనస్సు ఎక్కడ ఉంటుంది, శరీరం ఎక్కడ ఉంటుంది, పనులు చేస్తారు. అంటే అన్యమనస్కంగా మీరు పనులు చేసేటువంటి అవకాశాలు ఈ చతుర్థ స్థానంలో సంచరిస్తున్న సమయంలో బాగా ఉంటాయి. ఇక ఇందులో ముఖ్యంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, కంప్యూటర్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్లకు, అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, హార్డ్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఐరన్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను ఈ శని ప్రభావం కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత గ్యాస్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే గ్యాస్ ఏజెన్సీసు, పెట్రోల్ ఏజెన్సీసు, పెట్రోల్ బంకులు నడుపుతున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడాను కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి శని మూలకంగా. ఈ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ మీకు సంతృప్తి లేకుండా ఉంటారు ఓవరాల్గా ఈ చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కదా. అయితే ఈ 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఇలాగే ఉంటుందా అనంటే ఉండదు. ఎందుకంటేను ఈ 30 మాసాల లోపల కూడాను మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడాను ఉంటుంది. కేవలము శని ప్రభావంతో జరిగేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని రెక్టిఫయింగ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ కూడాను మనకు ఇతర గ్రహాల మూలకంగా కలుగుతూ ఉంటాయి. వాటిని జోడించి మనము ఫైనల్గా నెట్ ఫలితాలను మనం చూసుకోవాలి. అయితే అందులో భాగంగా మనం కొన్ని విషయాలను కూడాను తెలుసుకోవాలి. ఏంటి, శని అర్ధాష్టమంలో ఉన్నాడు, సరే ఆ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు, అనర్థాలు, ఆర్థిక సమస్యలు, సంతోషంగా ఉండకపోవడము, ఇవన్నీ కూడాను కలుగుతాయి. అయినప్పటికీ సూర్య భగవానుడు ఈ ధనుస్సు రాశి వారికి భాగ్యస్థానాధిపతి, అంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహ ఈ ధనుస్సు రాశి వారికి అంగారకుడు, తర్వాత సూర్యుడు. అంటే సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నట్టయితే ఈ అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది, అంటే అదృష్టం కలిసి వస్తుంది. అన్నిటికీ అదృష్టమే కారణము, అన్నిటికంటే మించినటువంటిది అదృష్టమే. అదృష్టవంతుడే ధనవంతుడు, అదృష్టవంతుడే విద్యావంతుడు, అదృష్టవంతుడే ఆరోగ్యవంతుడు. కాబట్టి అదృష్టం అనేటువంటిది ఉంటే మనకు అన్నీ కూడాను ఉన్నట్టే. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి అదృష్ట స్థానాధిపతి, భాగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహ సూర్యుడు. ఆ సూర్య భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నట్టయితే తప్పకుండా ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్న శని ప్రభావము చాలా మట్టుకు తగ్గుతుంది, నిర్వీర్యమైపోతుంది, దుష్ప్రభావము ఉండదు శనైశ్వరుడిది. అది ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే మకర రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో, అంటే సూర్య భగవానుడు మకర రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఈ శని ప్రభావము తగ్గుతుంది. సూర్య భగవానుడు వృషభ రాశిలో సంచరిస్తున్నప్పుడు కూడాను ఈ శని ప్రభావం తగ్గుతుంది. సూర్య భగవానుడు
మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు కూడాను ఈ శని ప్రభావం తగ్గుతుంది. తులారాశిలో సంచరిస్తున్నప్పుడు కూడాను ప్రభావం తగ్గుతుంది. కన్యా రాశిలో సంచరిస్తున్నప్పుడు కూడాను ప్రభావం తగ్గుతుంది. ఇలా మనకు ఓవరాల్గా 4 స్థానాలలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఈ శని భగవానుడి యొక్క అర్ధాష్టమ స్థానం మూలకంగా ఇచ్చేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంటే సంవత్సరంలో 4 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు సూర్యుడు. కాబట్టి 12 నెలల లోపల మనకు 4 నెలలు సూర్య భగవానుడి మూలకంగా శని ప్రభావం తగ్గిపోతుంది. అంటే ఈ 2.5 సంవత్సరాలు 30 మాసాలు శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ఉంటాడు. ఈ అర్ధాష్టమ స్థానంలో 30 నెలలు ఉన్నప్పుడు అందులో దాదాపు 10 మాసాలు అనుకూల స్థితిలో సూర్యుడు ఉంటాడు. కాబట్టి సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మూలకంగా శని ప్రభావం తగ్గుతుంది. అంటే దాదాపు 30లో 10 మాసాలు వెళ్ళిపోయింది. ఇక మిగతా సమయం లోపల మనం చూడవలసింది గురువు యొక్క అనుకూలత కూడాను చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ముఖ్యంగా సప్తమ స్థానంలో, ఈ ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఈ శని ప్రభావం తగ్గుతుంది. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే శని ప్రభావము దాదాపు 30 మాసాలలో సగం, అంటే ఒక 15 మాసాలే ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే నెగిటివ్ ఎఫెక్టు. మిగతా సమయం లోపల మిగతా గ్రహాల యొక్క ఆ ప్రాబల్యం మూలకంగా, సూర్యుడి యొక్క ప్రాబల్యము, గురువు యొక్క సంచారం మూలకంగా ఈ శని భగవానుడి యొక్క ప్రతికూలత మనకు తగ్గుతుంది. అయితే ముఖ్యంగా ఈ శని అర్ధాష్టమంలో సంచరిస్తున్నప్పుడు మనకు వేటిపైన ప్రబలంగా ప్రభావాన్ని చూపిస్తాడు అనే విషయం మనం చూసినట్టయితే ముఖ్యంగా సంతోషం లేకుండా చేస్తాడు. అంటే ప్రతి విషయం లోపల కూడాను మనకు డిస్సాటిస్ఫాక్షన్ అనేది క్రియేట్ చేస్తాడు. డిస్సాటిస్ఫాక్షన్ అనేది చాలా పెద్ద జబ్బు లాంటిది. మనం ఏ పని చేసినా కూడాను మనకు సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, మనం ముందుకు జరగలేము. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాడు శనేశ్వరుడు. అంటే డిస్సాటిస్ఫాక్షను, ఇంటిలో వాతావరణం అనుకూలంగా లేకపోవడము, తర్వాత మనం చేసేటువంటి పనులు, వృత్తి, వ్యాపారము, ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ఇలాంటి వృత్తిపరమైనటువంటి సమస్యలు, వృత్తి పైన కూడాను ఈ శని ప్రభావం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం మీద కూడాను ప్రభావం చూపిస్తాడు. ఆరోగ్యము అంటే మనకు ఆఫీసులో వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మనము ఆరోగ్యాన్ని ఇగ్నోర్ చేయడము, ప్రయాణాలు అధికంగా చేయడం మూలకంగా అలసట, అనారోగ్య సమస్యలు, శరీరాన్ని మనము కాపాడుకోకపోవడం మూలకంగా, అంటే కంప్లీట్గా నిర్లక్ష్యం చేసేటువంటి ఒక స్వభావాన్ని కూడాను ఈ శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇస్తాడు. కనుక ముందు శరీరం, మనం బలంగా ఉండాలి. ఏదైనా సాధించాలి అనంటే మనస్సు, శరీరము, బుద్ధి, ఈ 3 కూడాను మనకు ఒక సరళ రేఖలో ఉండాలి. శరీరం అనుకూలించాలి ప్రతి విషయానికి కూడాను. చదువు ఉంటే సరిపోదు, ధనం ఉంటే సరిపోదు, అనుభవించడానికి శరీరం కూడాను మనకు అనుకూలంగా ఉండాలి. అయితే ఆ శని అర్ధాష్టమంలో ఉన్నప్పుడు శరీరం పైన బాగా ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి మీ వైపు నుంచి మీరు నిర్లక్ష్యం చేయకుండా యోగా చేయడము, ఆహార నియమాలను పాటించడము, అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించకుండా ఉండడము, ఇలాంటివి కొన్ని మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ ప్రభావం నుండి మీరు బయటపడతారు. కనుక ఈ ఫ్యాక్టర్స్ పైన శని యొక్క సంచారము బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇక ఈ శని 30 మాసాలు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు గనక ఈ ధనుస్సు రాశి జాతకులకు, ధనుస్సు రాశి అనగానే అందరికీ కూడాను ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మళ్ళీ మనం క్లాసిఫై చేసినట్టయితే ఎలా క్లాసిఫై చేస్తాము? ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అనంటే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు,
పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు కూడాను ఉంటారు. అయితే ఈ నక్షత్ర రీత్యా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవు. అందులో కూడాను మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవు. 1వ పాదంలో జన్మించిన వారికి విభిన్నంగా ఉంటుంది, 2వ పాదంలో, 3వ, 4 పాదాలలో జన్మించినటువంటి వారికి విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే మనం స్థూలంగా నక్షత్రం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే మూలా నక్షత్ర జాతకులకు ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు ధనుస్సు రాశి అర్ధాష్టమ స్థానంలో శని గనక నక్షత్ర రీత్యా ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మనం ఆలోచించినట్టయితే ఈ 2.5 సంవత్సరాలలో, అంటే ఈ 30 మాసాలలో మొదటి 3 మాసాల 10 రోజులు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఒక పక్కన రాశిపరంగా అర్ధాష్టమ స్థానం, నక్షత్రం మూలా నక్షత్రం ప్రకారంగా కూడాను పూర్వభద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు, 4వ పాదంలో శనీశ్వరుడు. కాబట్టి ఆ మొదటి 3 మాసాల 10 రోజులు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ 13 నెలలు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తుంటాడు. 13 నెలల 10 రోజులు. ఆ సమయం ఎలా ఉంటుంది మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి అని చూసినట్టయితే అది అనుకూలంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ చివరిన 13 మాసాల 10 రోజులు రేవతి నక్షత్రంలో సంచరిస్తాడు. అది ఎలా ఉంటుంది? అది కూడాను అనుకూలంగానే ఉంటుంది. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే మూలా నక్షత్రంలో జన్మించి ధనుస్సు రాశి అయినటువంటి వారికి ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావము దాదాపుగా ప్రారంభంలోనే ఉంది, నెగిటివ్ ఎఫెక్ట్. దాని తర్వాత స్లోగా ఆ ప్రతికూలత అనేది తగ్గుతుంది, అంతగా ఉండదు. అంటే నక్షత్ర రీత్యా మనం చూసుకున్నట్టయితే నక్షత్రమే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది రాశి కంటే కూడాను. ఎందుకంటే రాశిలో జన్మించినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. కనుక మనం చెప్పేటువంటి ఫలితాలు నక్షత్ర పరంగా చెప్పినట్టయితే వాళ్లకు ఇంకా రియాలిటీకి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ అర్ధాష్టమ శని ప్రభావము మొదట్లోనే కొంచెం ఎక్కువగా ఉంది. దాని తర్వాత తగ్గుముఖం పడుతుంది, ఇబ్బంది లేదు, మంచి ఫలితాలను కూడాను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే పూర్వాషాఢ నక్షత్రం కూడాను ధనుసు రాశి కిందికి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడాను అర్ధాష్టమ శని. అయితే ప్రారంభంలో మొదటి 3 మాసాలు బాగా అనుకూలంగా ఉంటుంది. మధ్యన 13 మాసాలు వీళ్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికి? పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు. అంటే ప్రారంభం బాగానే ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి, చివరి లోపల కూడాను బాగానే ఉంటుంది. అంటే మొదటి 3 మాసాల 10 రోజులు, ఎండింగ్లో 13 మాసాల 10 రోజులు కలిపి మనకు 16 మాసాల 20 రోజులు అనుకూలంగానే ఉంటుంది. అంటే 2.5 సంవత్సరాలు శని ఉన్నప్పుడు 30 మాసాలలో 16 మాసాల 20 రోజులు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు అనుకూలంగానే ఉంటుంది. మధ్యన 13 మాసాల 10 రోజులు మట్టుకే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ ధనుస్సు రాశి అర్ధాష్టమం అవుతుంది కనుక వీళ్ళకి ఎలా ఉంటుంది ప్రభావం శనైశ్వరుడిది అని చూసినట్టయితే ప్రారంభంలో 3 మాసాలు ప్రతికూలంగా ఉంటుంది, చివరిలో 13 మాసాలు కూడాను ప్రతికూలంగా ఉంటుంది, మధ్యన అనుకూలంగా ఉంటుంది. అంటే 13 మాసాల 10 రోజులు మధ్య కాలం లోపల అనుకూలంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి. ముఖ్యంగా శని సంచారము ధనుస్సు రాశి జాతకులకు నక్షత్రపరంగా మనకు ఇలా ఉన్నప్పటికీ
మూలా నక్షత్రం 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము, 4వ పాదంలో జన్మించినటువంటి వారికి కూడాను మళ్ళీ విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అది మనకు వయస్సు రీత్యా కూడాను కోరిలేట్ అవుతుంది. ఎందుకు అవుతుందయ్యా అనంటే పాదాన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో దశలు నక్షత్రాన్ని బట్టి మారుతుంటాయి. దాని ఎఫెక్ట్ కూడాను మన పైన ఉంటుంది. ఆ వ్యక్తిగత జాతకానికి గోచార ఫలితాలను సమన్వయం చేసుకొని అష్టక వర్గును కూడాను మనం దృష్టిలో పెట్టుకొని, అంటే పుట్టినప్పుడు ఈ శనైశ్వరుడి యొక్క స్థితి ఎలా ఉంది, బలీయంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, శత్రుగ్రహాలతో కలిసి ఉన్నాడా, ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడాను మనం కూలంకషంగా చూసుకొని ఇప్పుడు ఎలా ఉన్నాడు, పుట్టినప్పుడు ఉన్నటువంటి శనికి ఇప్పుడు సంచరిస్తున్నటువంటి శనికి ఎలాంటి రిలేషన్ ఉంది, ఇవన్నీ కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శని యొక్క దుష్ప్రభావాన్ని మనము నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఇక అంతేకాకుండా శనీశ్వరుడి యొక్క ప్రభావం మూలకంగా మనకు వయస్సులో ఉన్నటువంటి వారికి, అంటే ఏ వయస్సులో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనంటే 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. అంటే 12 రాశులు సంచరించడానికి 30 సంవత్సరాలు పడుతుంది. 30 సంవత్సరాలకు ఒకమారు అర్ధాష్టమ స్థానంలోకి వస్తాడు. కనుక వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇది శని యొక్క ప్రయాణం. అయితే ఈ 30 సంవత్సరాలకు ఒకమారు వచ్చేటువంటి ఈ శని ప్రభావము బాల్యము, యవనము, తర్వాత వృద్ధాప్యము. మనకు బాల్యంలో అంటే చిన్న వయస్సులో 20 లోపల వచ్చినప్పుడు ఆ శని ముఖ్యంగా మనకు ఆరోగ్యం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. కొంత చదువు పైన కూడాను ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి అందులోపల కూడాను మళ్ళీ తారతమ్యాలు మనం చూసుకొని నిర్ధారణ చేసుకోవాలి. స్థూలంగా చూసినట్టయితే శని 20 లోపల అంటే 20 కంటే తక్కువగా ఉన్నటువంటి వయస్సు కలిగినటువంటి వాళ్ళు ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా చదువు, ఆరోగ్యము వీటిపైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ గోచార ఫలితాలు తెలుసుకొని దీన్ని మన జీవితానికి అన్వయించుకొని మనం ఎలా దీని నుండి విముక్తులం కావాలి, అంటే గెట్ రిడ్ కావాలి ఈ ఫలితాల నుండి అనేటువంటి విషయానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవన్నీ తెలుసుకోవడము, ఎనాలిసిస్ చేసి విశ్లేషించి చెప్పడము దేనికి, జీవితంలో మనం దీన్ని ఉపయోగించుకొని ఒక మోటివేషన్ లాగా మంచి చెడులను నిర్ణయించుకొని మన జీవితాన్ని సుఖమయంగా ఏర్పాటు చేసుకోవడానికి భగవంతుడు ఋషిప్రోక్తంగా మనకు ఈ జ్యోతిష్యం చెప్పబడి ఉన్నది. కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకోవాలి. అలా 20 నుండి 30 వయస్సులో ఈ అర్ధాష్టమ శని ఉన్నట్టయితే చదువు, ఉద్యోగము, డెవలప్మెంటు వీటిపైన ప్రభావం చూపిస్తాడు. ఇక 30 తర్వాత మళ్ళీ సెటిల్మెంట్, ఉద్యోగంలో స్థిరత్వము, భార్య పిల్లలతో సుఖంగా ఉండడము, ఇలాంటి వాటిపైన ఈ శని ప్రభావాన్ని చూపిస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్యము, పిల్లల విషయము, పిల్లల యొక్క చదువు, సంధ్యలు, వాళ్ళ సెటిల్మెంటు, ఇలా వయస్సు రీత్యా కూడాను శని ప్రభావం తగ్గుతుంది. పిల్లలకి ఉన్నటువంటి శని ప్రభావం మధ్య వయస్సులో ఉండదు. మధ్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళతో మనం కంపేర్ చేయలేము ఈ ఎఫెక్ట్ అనేది. కాబట్టి ఈ ఏజ్ రిలేటెడ్గా కూడాను మనం దీన్ని క్లాసిఫై చేయవలసినటువంటి ఆగత్యం ఉంటుంది. వీటన్నిటినీ కూడాను దృష్టిలో పెట్టుకొని శని యొక్క ప్రభావాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. ఈ విధంగా అర్ధాష్టమ శని అనగానే మనం ఏదో అనర్థం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మన మనసులో నుంచి తీసివేయాలి. శని చాలా మంచి పనులు కూడాను చేస్తాడు. జీవితంలో కష్టాలను ఒక గుణపాఠంగా మనకు ఇవ్వడం, తద్వారా మళ్ళీ భావి జీవితాన్ని సుఖమయంగా మనం కొనసాగించడానికి శని యొక్క ప్రభావం బాగా ఉంటుంది.
కాబట్టి శని మనకు అన్ని రకాలుగా జీవితంలో ఒక గుణపాఠాన్ని నేర్పుతాడు. దాని తర్వాత కొన్ని స్థిరమైనటువంటి పనులను కూడా చేస్తాడు. కనుక శని ప్రభావము అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ ఈ నక్షత్ర రీత్యా కూడాను మనకు కొంత అనుకూలత ఉంది. మిగతా గ్రహాల యొక్క అనుకూలత, సూర్యనారాయణ యొక్క అనుకూలత, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మూలకంగా శని ప్రభావము ఓవరాల్గా మనం చూసినట్టయితే తక్కువనే ఉంటుంది మన పైన. అయినా కూడాను వ్యక్తిగత జాతకాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని మనము అనుసంధానం చేసుకొని అప్పుడు ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనేటువంటిది ఫైనలైజ్ చేసుకోవాలి. అయితే ఓవరాల్గా ఎలా ఉన్నప్పటికీ రాశిపరంగా మనం ఆలోచించినట్టయితే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని గనక, అర్ధాష్టమ స్థానంలో శని ప్రభావము నేను చెప్పినటువంటి కార్నర్స్లో కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి గనక వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక రెండవది భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. భగవంతుడి అనుగ్రహము, పెద్దల యొక్క అనుగ్రహము, గురువుల యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క దీవెనలు లేకుండా మనిషి మనుగడ కొనసాగించలేడు గనక వీళ్ళందరి యొక్క అనుగ్రహము, దీవెనలు ఉండాలి. అవి ఉండాలి అని అంటే మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలి జీవితంలో. తల్లిదండ్రులను సేవించడము, శనికి సంబంధించినటువంటి ఈ పరిహారాలను చేసుకోవడము, శనికి సంబంధించినటువంటి దానాలను చేసుకోవడము, ఆ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం. ఆంజనేయ స్వామి మూలకంగా మీకు భయాందోళనలు లేకుండా ఉంటాయి. ఒక మీ లోపల ధైర్యాన్ని కల్పిస్తాడు ఆంజనేయ స్వామి. హనుమంతుడిని చూడడం మూలకంగానే, దర్శనం చేసుకోవడం మూలకంగానే మీ లోపల ఒక ధైర్యం వస్తుంది. కనుక నిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శంకరుని దేవాలయానికి వెళ్ళండి. అపమృత్యు దోషాలు ఉండకుండా ఆ శంకరుడు మిమ్మల్ని కాపాడుతాడు గనక ఇవి నేను చెప్పినటువంటి పరిహారాలను చేసుకున్నట్టయితే మీకు ఈ అర్ధాష్టమ శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతారు. తద్వారా మీకు సుఖమయంగా ఈ 2.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాలను, నేను చెప్పినటువంటి ఫలితాలను, వాటి యొక్క రెక్టిఫికేషన్ ఫ్యాక్టర్స్ను కూడాను మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే సుఖమయంగా ఉంటుంది. శుభం.